దీనికి స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. మనం చదివిన ఈ లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన సంగతి, ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన, దేవుడు మన సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించాలని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చదివిన ఈ పారాగ్రాఫ్లో ఉంది. దేవుడు దర్శించాడు అని ప్రజలందరూ కూడా దేవుని కార్యాన్ని గుర్తించగలిగిన సందర్భం ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఏంటి అంటే చూడండి, యేసు ప్రభు నాయీనును ఊరికి వెళుచున్నాడు. నాయీను అనే మాటకు అర్థం ఏంటంటే పచ్చిక బీడు. ఏంటంటే దాని అర్థం పచ్చిక బీడు అంటే, పచ్చిక అంటే సమృద్ధి కలిగిన చోటు. అయితే ఈయన ఆ ఊరికి వెళ్తుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు చనిపోయి వెలుపలికి తీసుకొని పోచుండెను అని రాయబడింది. మనగానే అదే చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకొని పోబడుచుండెను అని రాయబడింది. వెలుపలికి పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడి కుమారుడు, ఆమె విధవరాలు. అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. చూడండి, ఈ చదివిన ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఊరిలో ఉండకుండా, కుటుంబంతో ఉండకుండా, తల్లితో ఉండకుండా, వారికి సహవాసంలో ఉండకుండా పూర్తిగా ఎడబాటు, బంధం తెగిపోయి బయటికి వెళ్ళిపోతున్నాడు. పాపం ఈమె విధవరాలు కాబట్టి, ఒక్కడే కుమారుడు కాబట్టి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ పాడ వెంట పరిగెత్తుతోంది. చాలామంది ఉన్నారు జనాలు అక్కడ మన చదువు. అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఆమెతో ఉన్నవారిలో రక్త సంబంధికులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, బాగా డబ్బున్నవారు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు. ఎంతమంది ఉండినా ఆమె కుమారుడైతే చనిపోయాడు. ఇప్పుడు ఆమె కుమారుడు ఊరిలోంచి బయటికి కొనిపోబడుతున్నాడు. తనకున్న సంబంధం తెగిపోయింది, బంధం తెగిపోయింది, బాధ తన గుండెల నిండా ఉంది, వేదనతో తను ఉంది. తట్టుకోలేక ఆ పాడ వెంట పరిగెత్తుతూ ఉంటే యేసు ప్రభు ఆమెను చూశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చనిపోవడము అంటే చాలామంది యవనస్తులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై సంఘము అనే దేవుని మందిరంలో ఉండకుండా, కుటుంబం అనే తండ్రి సహవాసంలో ఉండకుండా వాళ్ళు ఏమవుతున్నారంటే కుటుంబ సహవాసం నుంచి, సంఘ సహవాసం నుంచి వేరై వెలుపలికి తీసుకొని పోబడుచున్నారు. ఏంటంటే వెలుపలికి తీసుకొని పోతున్నారు. వెలుపలికి తీసుకొని పోతున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే వారిని విడదీసింది ఏంటంటే వారి కలిగి ఉన్నటువంటి మరణం. అది ఆత్మ సంబంధ మరణం, లేకుంటే శారీరక సంబంధ మరణం. సో ఇప్పుడు ఇక్కడ శరీర సంబంధ మరణం ఉంది, దాన్ని నేను ఆత్మ సంబంధంగా అర్థం చేసుకునేటట్టుగా నేను చెప్తున్నాను. వినండి. మన బిడ్డలు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సంఘస్థులు సంఘములో దేవునితో సహవాసంలో లేకుండా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై దేవుని సహవాసముల నుంచి, దేవుని కనుదృష్టి ఉండే పచ్చిక బీడు అనే దేవునికి సన్నిధుల నుంచి వెలుపలికి, సంఘం వెలుపలికి, మా ఊరి వెలుపలికి, మందిరం వెలుపలికి కొనిపోబడుతున్నారు. ఒక్కడే ఉన్న కుమారుని చూసి ఈమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. కానీ చాలామంది ఆమెతో కూడా ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా ఏమీ చేయలేని, దిక్కులేని స్థితి. అయితే దేవుడు ఆమెను చూశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి, చాలు, ప్రభు ఆమెను చూచి. ఇప్పుడు మనం ప్రార్థన ఏమి ఉండాలంటే, ప్రభువా, ఒక అభాగ్యురాలు దిక్కులేని దానిగా ఏడుస్తూ అల్లాడిపోతుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంటే, బిడ్డను పోగొట్టుకొని ఉన్న ఒక్కగానొక కొడుకు దూరం అయిపోతుంటే,
దుఃఖంతో వేదన పడుతుంటే ఆమె బాధ నువ్వు చూసావు కదా. మా బిడ్డలు, మా పిల్లలు, మా సంఘంలో కూడా చాలామంది నీకు దూరం అయిపోయి, నీ సన్నిధికి దూరం అయిపోయి, కుటుంబానికి దూరమై, కుటుంబ బంధాలకు, బాధ్యతలకు దూరం అయిపోయి బయటికి సాతాను వారు మోసుకొని పోతూ ఉంటే మేము అల్లాడిపోతున్నాం ప్రభా, వాళ్ళ గురించి విలపిస్తున్నాం ప్రభా. కాబట్టి నీ కనుదృష్టి మా మీద ఉండునుగా అని మనం ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. అంతమంది చుట్టూ జనసమూహం ఉంటే ఒక ఏడుపు, ఒక వేదన, ఒక దుఃఖం మీద దేవుడి కనుదృష్టి ఉంది అంటే మన ఏడుపు ప్రత్యేకమైనదిగా మార్చుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళే, అందరూ ఆయన వెంబడిస్తున్న వాళ్ళే, కానీ ఒకరు దుఃఖం ఆయన్ని కట్టిపడేసింది, ఒకరు వేదన ఆయనను ఆమె వైపు చూసేటట్టుగా చేసింది. అంతమందిలో చూడండి, ఆయన ఆమెను చూచి, ఆమె స్థితిని చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె వేదనను చూశాడు. చూసిన దేవుడు అక్కడేముంది, కనికరపడి. చూడండి అక్కడ మనం చూస్తే ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి. దేనికి స్తోత్రాలు. దేవుడి కనికరం మన మీదకి రావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం రావాలి? దేవునికి కనికరం మన మీదకి రావాలి. సో దేవునికి కనికరం మన మీదకి రావాలంటే బైబిల్లో అయితే వాస్తవానికి యెహోవా యందు భయభక్తులు కలిగే వారిని ఆయన కనికరిస్తాడని ఉంది. ఇప్పుడు ఈమె ఈ కాంటెక్స్ట్లో దేవుని పట్ల, దేవుని మాటల పట్ల, వాక్యం పట్ల కాదు, కానీ తన దుఃఖంలో ఉన్న అత్యధికమైన వేదన బట్టి బాధపడుతుంది. అందుకని బైబిల్లో ఏమని ఉందంటే, మీరు కానీ 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 20 చదువమ్మా. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయన మొర్ర పెట్టగా ఆయన ఆలకించిన. దీనికి స్తోత్ర. హల్లెలూయా. ఈమె ఎలాంటిదైనా సరే మనకు తెలియదు ఆమె గురించి, కానీ బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, వేదన పడుతుంటే, గుండెలు బాదుకుంటుంటే ప్రభు చూడలేకపోయాడు. అంతగా మనం దేవుని సన్నిధిలో విలపించాలి. అయ్యో ఇప్పుడు పోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో నువ్వు అలాంటి దానివి కదా, ఇలాంటి దానివి కదా, అందుకే ఇలా జరిగింది అనేది కాకుండా మన యొక్క వేదనను బట్టి, మనం అనుభవిస్తున్న స్థితిని బట్టి, దుఃఖాన్ని బట్టి, అల్లాడిపోతున్న విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసిన పాపాలు వాటిని పట్టించుకోకుండా, అసహ్యపడకుండా మన బాధను లక్ష్య పెడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాంటి వారమైనా సరే మన బిడ్డలను, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మనం సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో వెలిపించాలి. ఆ వేదన అంట మనం చేసిన తప్పిదాలను కూడా దేవుడు మర్చిపోయేటట్లుగా దాన్ని సరే ముందు వీళ్ళ బాధ తీరుద్దాం, తర్వాత వీళ్ళ స్థితిని బట్టి చూద్దాం అన్నట్టుగా రావాలి. చూడండి, ఆయన బాధపడువానికి తన ముఖం దాచలేదు. వాస్తవానికి బైబిలే ఉంది, పాపాలే మీకు అడ్డు వస్తున్నాయన్న మాటను బట్టి నేను పాపం చేశాను, నేను ఆ పాపంలో ఉన్నాను, ఈ స్థితిలో, అందుకే దేవుడు వినట్లేదని బాధపడుతున్నావేమో. ఈరోజు అది పక్కన పెట్టి నీ విడిపించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధిలో అంగలార్చగలిగితే ముందు పక్కన పెట్టి నీ బాధను చూస్తాడు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. పిల్లవాడు తప్పు చేశాడు, వాడిని మనం దండించాం, అన్నం టైం అయింది, ఆకలితో అల్లాడిపోతున్నాడు, కడుపు మాడి దుఃఖంతో తట్టుకోలేక అన్నం కోసం ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం? బుద్ధి లేదు, నువ్వు చేసావు, నీకు పెట్టను పో అని నిర్దాక్షిణ్యంగా పెట్టకుండా వదిలేస్తామా? పెడతాం. తర్వాత మళ్ళీ పెట్టాల్సినవి పెడతాం. ముందు వాడు ఆకలి తీరుస్తాం, తర్వాత మళ్ళీ కానీ వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి, లేదా సర్దుకుంటే జాగ్రత్తగా చెప్తాం. అట్లనే మన బాధ, ఆయన దృష్టించగలిగిన బాధతో నువ్వు ఆయన సన్నిధిలో ఏడవగలిగితే ఖచ్చితంగా ముందు నీ బాధను చూసి ముందు నీ బాధను తీరుస్తాడు.
ఈమె బాధను చూసి కనికరపడ్డాడు. అంతమంది ఉన్నారు, ఎవరు కాపాడలేకపోతారు. ఒక్కడే కుమారుడు గుండెలు బాదుకుంటుంది, ఇంక వెళ్ళిపోతున్నాడని వేదన పడుతుంది. కాబట్టి ఆ బాధను చూసి ఏం చేశాడు ప్రభు? చూసి కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, కనికరపడ్డాడు, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కంటెక్స్ట్లో ఆమె యేసు ప్రభుని అడిగిందా? చెప్పండి, అడిగిందా? యేసు ప్రభు అదే మార్గం లోపలికి వస్తున్నాడు కదా, అయ్యా ఎన్నోసార్లు ఎంతోమంది లేపే ప్రభు, నా బిడ్డను లేపు అని అడిగిందా? అడగలా. ఆమె బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, అల్లాడిపోతూ ఉంది. కానీ దేవుడు బాధపడే వారి ముఖాన్ని చూసి ఆయన అసహ్యపడకుండా వారి దగ్గరికి వచ్చి, అంత బాధతో ఆమె కృంగిపోతుంటే ఆమె దగ్గరకు వచ్చి కనికరపడి ఏడవద్దని చెప్పి ఆ పాడెను ముట్టాడు. అంటే ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో, ఏదైతే ఆమె జీవితం నుంచి దూరం అయిపోతుందో, ఆ పాడెను ముట్టేటప్పటికి చూడండి, ముట్టగా మోయిచున్న వారందరూ నిలిచారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? చిన్నవాడ లెమ్మ నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, నువ్వు ఆయన నీ సన్నిధి, నీ దగ్గరికి రాగలిగినంత దుఃఖపడగలిగితే నీ దగ్గరకు వస్తాయి. హాగరు తప్పు చేసింది. ఆమె ప్రెగ్నెన్సీ అవ్వగానే యజమానురాలిని నీచురాలుగా చూసింది. తప్పే. కూడు పెట్టిన వాడిని అట్లా నీచంగా చూడకూడదు కదా. తరిమేసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ బాధపడుతుంటే దేవుడు ఆమెను వెతుకుంటూ వచ్చాడుగా. చూచుచున్న దేవుడు అయ్యాని ఆమె చెప్పుకుందిగా. అంటే మన స్థితిలో చాలా సందర్భాల్లో దేవుడు మన పాపాన్ని బట్టి కాకుండా, మనం పడుతున్న వేదనలో మనం అడిగే దాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి కొన్నిసార్లు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి మన స్థితి, ఏ స్థితిని బట్టి అయితే మనం దుఃఖపడుతున్నామో, బాధపడుతున్నామో, వేదన పడుతున్నామో, అల్లాడిపోతున్నామో వాటిని ఆయన తీసివేస్తాడు. ఇంకా దూరం అయిపోతున్నాడు కొడుకు, ఇంకా గమి దాటితే పాతి పెట్టేస్తారు. కానీ అదే టైంలో ఆయన లోపలికి వచ్చి పాడెను ముట్టి వాళ్ళు నిలబడితే పిల్లవాడితో మాట్లాడి లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా లేపి ఏం చేశాడు? 16వ వచనం, ఆయన అతని తల్లికి అప్పజెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆమెకు సంతోషం ఏంటి అంటే, తన కుమారుడు పోతాడు, ఇంకా పోయాడు, ఇంక లేడు, ఇంకా రాడు అనుకున్న స్థితిలో తన కుమారుని తిరిగి దక్కించుకోగలిగింది. కారణం ఏంటంటే ఆమె బాధ, ఆమె వేదన ప్రభు చూశాడు. కాబట్టి ఆమె దగ్గరకు వచ్చాడు. ఈమె అడగకపోయినా, పిలవకపోయినా, ఈ యేసు ప్రభు అని గుర్తించకపోయినా వచ్చి ముట్టి విడిపించి కుమారుని అప్పచెప్పాడు. వీటన్నిటిని బట్టి ప్రజలందరికీ అర్థమైందంటే దేవుడు వారిని దర్శనమిస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మన సంఘాన్ని దర్శించే టైంలో ఎలాంటి కార్యాలు జరగాలంటే, ఆధ్యాత్మికంగా పాపంలో చచ్చిపోయిన వారు లేపబడుతుండాలి, అలాంటి వారిని దేవుడు లేపుతుండాలి, తిరిగి సంఘంలో చేరుస్తుండాలి. ఇక్కడ తల్లి అంటే సంఘమే, సంఘంలో చేర్చబడాలి, లేకుంటే ఫిజికల్గా కుటుంబాల్లో చేర్చబడాలి అనే కార్యము జరగటాన్ని దేవుడు దర్శనం అంటారు. సో దేవుడు ఒక సంఘాన్ని దర్శిస్తే, కుటుంబాన్ని దర్శిస్తే, వారు జీవితంలో దూరం అయిపోతున్న వాడిని దేవుడు వారికి దగ్గరికి తీసుకొస్తాడు. లేదు అనుకున్న వాటిని వారి జీవితంలోకి తీసుకొస్తాడు. నిరాశ స్థితిలో వారికి ఆశను కల్పిస్తాడు. ఏదైతే లేదనుకున్న తిరిగి వారికి అప్పచెప్తాడు. ఇలాంటి కార్యాలన్నిటినీ ఏమంటారంటే ప్రభు దర్శనం అంటారు. దేనికి స్తోత్రం. దేవుడు దర్శిస్తే ఈ కార్యాలు జరుగుతాయి. సో మనం ఏం చేయాలంటే, అయ్యా సంవత్సరాంతంలోకి వచ్చావు, మీరు దర్శించండి. మీరు దర్శిస్తే చనిపోయిన వారు లేస్తున్నారు. మీరు దర్శిస్తే పోగొట్టుకుని తిరిగి ఇవ్వగలుగుతున్నారు. మీరు దర్శిస్తే మా బాధను మీరు చూడగలుగుతున్నారు. కాబట్టి మీ దర్శనం మా సంఘానికి కావాలి ప్రభువా. మీ దర్శనం ప్రతి కుటుంబానికి కావాలి ప్రభువా. మీరు దర్శిస్తే చనిపోయినా, చితికిపోయినా, పాడైపోయినా, బయటికి వెళ్ళిపోతున్న మా బ్రతుకులన్నీ బాగుపడతాయి. కాబట్టి నీ దర్శనం ఇవ్వు ప్రభువా, నీవు దర్శించండి ప్రభువా. ప్రజలందరూ ఏమనుకున్నారంటే దేవుడు దర్శించాడు. అందుకని కింద మాట ఏం చదువుతామంటే, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహిస్తే వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా.
దర్శనమిస్తే ప్రవక్తను లేపుతాడు, దర్శనమిస్తే వారి ప్రార్థన ద్వారా సంఘాలను కడతాడు, దర్శనమిస్తే వాళ్ళకి ఆయుధాలను తయారు చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా మా సంఘాన్ని దర్శించండి. అంటే ఎవరైతే బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో వారితో మీరు కలవండి, వారి జీవితాలు పోగొట్టుకున్న వాటిని వాళ్ళకి తిరిగి ఇవ్వండి అని నీ దర్శనం కోసం, దేవుని దర్శనం కోసం మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేడని నయోమి కుటుంబం వెళ్ళిపోయింది కదా, కరువు అని. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అక్కడ ఏం కలిగింది? ఆహారం ఉంది కదా. దేవుడు దర్శిస్తే ఆహారం ఉంటుంది, దేవుడు దర్శిస్తే చనిపోయింది తిరిగి వస్తుంది, దేవుడు దర్శిస్తే సమస్తాన్ని మనం తిరిగి తెచ్చుకోగలుగుతుంది. కాబట్టి మన సంఘాన్ని ఎవరెవరో కాదు కానీ దేవుడు దర్శించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని ఎవరు దర్శించాలి? దేవుడు దర్శించాలి. ఆయన దర్శిస్తే ఆహారం ఉంటుంది, ఆయన దర్శిస్తే సమృద్ధి ఉంటుంది. ఆయన వస్తే అలల మీద కొట్టబడుతూ చనిపోతాం మేము అనుకుంటున్న వారి దగ్గరికి ఆయన వస్తే నిమ్మలం జరుగుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈరోజు అయ్యా మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. మీరు దర్శించినప్పుడు జరిగే కార్యాలు మా సంఘంలో జరగాలి ప్రభువా. మారు మనసు కార్యక్రమాలు జరగాలి, పాపంలో ఉన్నవారు లేపబడాలి, మందిరంలో చేర్చబడాలి, ప్రతి కుటుంబం సంతోషించాలి అనే ఆలోచనతో ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అర్థమైంది నా మాట అర్థమైందా? నా వేదన అర్థమైందా? దేవుడు సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు ఏ కార్యాలు జరగాలంటే మారు మనసు అనే కార్యం జరగాలి, అనేకులు తిరిగి లేపబడాలి, అనేకులు తిరిగి సంఘంలో చేర్చబడాలి, తల్లి కంటే తల్లికి అప్పజెప్పబడే క్రియలు దేవుని ద్వారా జరగాలి. అలాంటి క్రియల కోసం ఈరోజు మనం అందరం కూడా ప్రభువా మరొక సంవత్సరం గతించిపోతుండగా మమ్మల్ని దర్శిస్తే ఆమె జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో మా సంఘం విషయంలో, మా కుటుంబాల విషయంలో, మా బిడ్డల విషయంలో ఆ కార్యాలు జరిగించాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు వింటే మనం చేసిన పాపాల గుర్తు రాకూడదు. ఏం రావాలి? మన బాధే గుర్తు రావాలి, మన బాధ కన్నీరే అని చూడాలి. దాని తర్వాత ఒకవేళ మనం చేసిన దాన్ని బట్టి ఉండే శిక్ష కావచ్చు, ఏదైనా సరే, దాని తర్వాత ముందు మన బాధ, మనం అనుభవిస్తున్న వేదన, దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుటుంబం కోసము, సంఘం కోసం, బిడ్డల క్షేమం కోసం అల్లాడిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఏ కొడుకు ఏ బిడ్డ కూడా వెలుపలికి పోకూడదయ్యా, మందిరంలో ఉండాలి, సంఘములో ఉండాలి, తండ్రి సహవాసంలో ఉండాలి, దూరం అయిపోకూడదు అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. తలలో ఉంచండి. తలలు వంచిన మనం ఒక భారమైన ప్రార్థన ఈరోజు చేద్దాం. దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చినని ప్రజలు తెలుసుకుని మహిమపరిచారు. కారణం ఎప్పుడు అంటే సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు బిడ్డలను పోకుండా నిలిపినప్పుడు, పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారై సంఘానికి సంఘ సహవాసానికి దూరం అయిపోతున్నప్పుడు, వెళ్ళిపోయి దొంగల చేత చిక్కబడినప్పుడు కాదు, వెళ్ళిపోకుండా ఆపగలగడానికి దేవుడు మనం దర్శించాలి. వెళ్ళిపోయి చిక్కబడి కొట్టబడి కొన ఊపిరితో ఉన్నప్పుడు కాదు, వెలుపలికి పోకుండానే వాళ్ళు ఏ స్థితిలో పడి ఉన్నారు, ఏ పాడ మీద పడి ఉన్నారు, ఏ పరిస్థితులు పడి ఉన్నారో ఆ స్థితి నుంచి వాళ్ళు విడుదల పొంది తిరిగి సంఘంలో చేర్చబడాలి, తిరిగి బలపరచబడాలి, తిరిగి దేవునితో ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకున్న వారుగా మార్చబడాలి. ప్రభువా మీరు మా సంఘానికి దర్శనం ఇవ్వండి ప్రభువా. మా సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు నాయన ఏ వ్యక్తి వెలుపలికి పోకుండా, ఏ వ్యక్తి పాడ మీద ఉంచబడి బయటికి పోకుండా ఆ కార్యాలు మా సంఘంలో జరుగుతాయి. అలాంటి కార్యాలు మా సంఘంలో మీరు జరిగించండి, దర్శనం ఇవ్వండి ప్రభువా. ఆహారం ఉండినట్లుగా, అక్కర తీర్చబడినట్లుగా, పాడైపోయిన జీవితాలను బాగు చేయనట్లుగా యేసయ్యా మా సంఘాన్ని దర్శించండి, మా కుటుంబంలోకి రండి ప్రభువా. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయాలి.
అలాంటి ప్రార్థన మనం చేయాలి, అలాంటి ప్రార్థన మనం చేయాలి, అలాంటి ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రభువా నువ్వు దర్శనమిచ్చావని ప్రజలు ఎప్పుడు తెలుసుకున్నారంటే చనిపోయిన వారు లేపబడుతున్నప్పుడు తెలుసుకున్నారు, చనిపోయిన వారి లేచి నిన్ను మహిమపరిచినప్పుడు తెలుసుకున్నారు. అంత మాత్రం కాదు, బాధలో ఉన్న వారిని నువ్వు వారి యొద్దకు వచ్చినప్పుడు తెలుసుకున్నారు, ఓదార్చినప్పుడు తెలుసుకున్నారు, వారి మీదకి నీ కనికరం వచ్చినప్పుడు తెలుసుకున్నారు. మా సంఘము కూడా నీ దర్శనంలో ఉన్నట్లుగా మేము గ్రహించినట్లుగా ప్రభువా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్క జీవితాన్ని మీరు దర్శించండి. పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికి యేసయ్యా మా పొలిమేర నుంచి దాటి మాలోకి రండి నాయన, మా సంఘములోకి రండి ప్రభువా, ప్రతి కుటుంబం యొక్క రండి ప్రభువా. జీవోత్సవాలుగా పడిన పరిస్థితులను మీరు మార్చండి నాయన. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా నీ కన్నీటి ప్రార్థనే ప్రభువుని నీ యొద్దకు తీసుకురాగలుగుతుంది. నీ దుఃఖమే ప్రభు నీ యొద్దకు తీసుకురాగలుగుతుంది. ఏడవ ఈరోజు ఏడ్చేవారిని ఆయన చూసి ఓదార్చడానికి వచ్చిన దేవుడు. హాగరు దగ్గరకు వచ్చినట్లుగా నీ యొద్దకు రావాలి. నా ఈయన ఊరిలో విధవరాలిగా సమృద్ధి పచ్చిక బీళ్ళని పేరు పెట్టబడినప్పటికీ ఎండిపోయిన జీవితంలో, చనిపోయిన జీవితంలో, పోగొట్టుకున్న జీవితంలో, సమృద్ధి నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు దర్శిస్తూ వాళ్ళ జీవితాలు ఆగిపోయాయి, బలపరచబడ్డాయి, తిరిగి పచ్చిక బిళ్ళని సంఘంలో చేర్చబడ్డాయి. దేవా నా కుటుంబాన్ని దర్శించండి ప్రభా, నా కుటుంబంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అయ్యా. అయ్యా నేను ఎప్పుడు దుఃఖమే, పరిస్థితులను బట్టి చూస్తే, బిడ్డలను బట్టి చూస్తే, రోగాలను బట్టి చూస్తే, అయా ప్రభా ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చూస్తే ఎప్పుడు కూడా పాడ మీద ఉన్నవాడిగా బ్రతుకు చాలా భారంగా, కష్టంగా, వేదనగా కొనసాగుతుంది నాయనా. అయా ప్రభా ఇదిగో సహవాసంలోంచి, సమృద్ధిలోంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయ్యా నన్ను దర్శించండి ప్రభువా, నా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా, మా సంఘాన్ని దర్శించండి అయ్యా. అయ్యా మా సంఘాన్ని దర్శించండి. ఆగిపోవాలి నాయన, బయటికి వెళ్ళే వాళ్ళు ఆగిపోవాలి, పాడ మీద ఉన్నవారు లేపబడాలి. నీ నూతన జీవం ప్రతి ఒక్క వ్యక్తిలోకి వచ్చి లేపాలి నాయన. పడిపోయిన వారితో, పాడ మీద ఉన్నవారితో మీరు మాట్లాడండి నాయన, లేపండి నాయన అని మనం అందరం కూడా ప్రార్థించాల్సిన సమయం ప్రియులారా. అందరూ కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క దుఃఖాన్ని, మన కన్నీటిని, వేదన దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.